వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్ లో మనం 4th సెమ్ కంప్యూటర్స్ పేపర్ 4 జావా ఈ పేపర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక 10 గ్యారంటీడ్ క్వశ్చన్స్ నేను చెప్తాను అన్న. ఆ క్వశ్చన్స్ చదువుకుంటే డామ్ షూర్ పాస్ అయిపోవచ్చు. అంటే లాంగ్స్ అన్ని కవర్ అయిపోతాయి ఆ క్వశ్చన్స్ చదువుకుంటే. షార్ట్స్ ఎలా రాయాలో కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను ఇచ్చాను, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ లో మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యూనిట్కి 2 క్వశ్చన్స్ చెప్తానా, ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఫ్యూచర్స్ ఆఫ్ జావా. ఫ్యూచర్స్ ఆఫ్ జావా ఖచ్చితంగా నేర్చుకోవాలన్నా 10 మార్క్స్ డామ్ షూర్ క్వశ్చన్స్ ఇవి. ఈ 2 క్వశ్చన్లు కూడా కొంతమంది కామెంట్ సెక్షన్ లో ఏమైనా అడుగుతారంటే, సార్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పండి. మినిమం 2 క్వశ్చన్స్ అన్నా, అంతకన్నా తక్కువ నేర్చుకోవద్దు. యూనిట్ కి మినిమం 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఫ్యూచర్స్ ఆఫ్ జావా. రెండోది టైప్స్ ఆఫ్ లూపింగ్ సిస్టమ్స్. టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్. లూపింగ్ స్టేట్మెంట్స్ ఈ 2 పక్కా నేర్చుకోవాలరా. ఈ యూనిట్ లో నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 2. ఫ్యూచర్స్ ఆఫ్ జావా, టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి పర్టికులర్ గా ఎగ్జామ్ కి వస్తుంది. సెకండ్ యూనిట్ చూద్దాం, ఓకేనా? సెకండ్ యూనిట్ మాట్లాడదాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది, జాగ్రత్తగా వినండి. అదేవిధంగా సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ అడుగుతాడు నాన్న. ఇన్హెరిటెన్స్ అండ్ టైప్స్, ఓకేనా? అర్థమవుతుంది కదా నా హ్యాండ్ రైటింగ్? పీడిఎఫ్ ఇచ్చాను, అప్పుడు చూసుకుందరులేండి. కొద్దిగా అర్థం అవ్వకపోయినా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. ఇన్హెరిటెన్స్ అనే టైప్స్ మాక్సిమం సెకండ్ యూనిట్ లో ఇదే క్వశ్చన్ ఎక్కువ ఇస్తాను. 99% వరకు ఇదే క్వశ్చన్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా వాట్ ఈజ్ వూప్స్ అని అడుగుతాడు. వాట్ ఈజ్ వూప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని అంటాడు. సో వూప్స్ అంటే ఏంటి, దాన్ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు, ఓకేనా? ఇది సెకండ్ యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థర్డ్ యూనిట్ లో ప్యాకేజ్ అంటే ఏంటి, దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు నాన్న. వాట్ ఈజ్ ప్యాకేజ్ అండ్ దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని చెప్తాడు. అదే విధంగా ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇది ఎలా క్రియేట్ చేస్తాం అనే క్వశ్చన్ అడుగుతారా. మూడో యూనిట్ లో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తో ప్యాకేజ్ అని చెప్పమంటారు. అదే విధంగా ఇంటర్ఫేస్ అంటే ఏంటి, దాంతో పాటు ఇంటర్ఫేస్ ని ఎలా క్రియేట్ చేస్తాం అని అడుగుతాడు. సో మీరు 4th యూనిట్కి వెళ్ళినట్లయితే థ్రెడ్ లైఫ్ సైకిల్. 4th యూనిట్ లో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ థ్రెడ్ లైఫ్ సైకిల్, లేదా హౌ టు క్రియేట్ థ్రెడ్ అంటారు నాన్న. హౌ టు క్రియేట్ థ్రెడ్, ఎలా తయారు చేస్తాము, లేదా థ్రెడ్ లైఫ్ సైకిల్. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ లో డామ్ షూర్ గా వచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, లాస్ట్ యూనిట్ చూద్దాంరా. 5th యూనిట్ యాప్లెట్ అంటే ఏంటి అనేది అడుగుతాడు. యాప్లెట్ అంటే ఏంటి అనేది మనకు అడుగుతాడు, లేదా యాప్లెట్ లైఫ్ సైకిల్ అడుగుతాడు. 5 మార్క్స్ ఎక్కువగా యాప్లెట్ అంటే ఏంటి అడుగుతూ, అదే 10 మార్క్స్ కి అయితే యాప్లెట్ లైఫ్ సైకిల్ తో పాటు రాయమంటాడు. ఈ 2 కలిపే ఉంటాయి నాన్న. 5 మార్క్స్ కి అయితే యాప్లెట్ అంటే ఏంటో రాస్తే సరిపోతుంది. 10 మార్క్స్ అయితే యాప్లెట్ లైఫ్ సైకిల్ మొత్తం రాయాల్సి ఉంటుంది, ఓకేనా? సరే, దీంతో పాటు ఇంకో క్వశ్చన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓడిబిసి అంటే ఏంటి, లేదా జేడిబిసి అంటే ఏంటి, వీటి మధ్యన సిమిలారిటీస్ కానీ వీటి మధ్యన డిఫరెన్సెస్ కానీ మనకి అడగడం జరుగుతుంది. 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నారు మీరు ఇప్పటి వరకు? 10 క్వశ్చన్స్ అయితే నేర్చుకోవడం జరిగింది. ఈ 10 నేర్చుకుంటే అవుట్ ఆఫ్ 50 మార్క్స్ డామ్ షూర్ గా 40+ వస్తారా. మాక్సిమం 50 అవుట్ ఆఫ్ 50 వస్తాయి, కానీ మనం అలా చెప్పకూడదు కదా. 99% వరకు 50+, 50 మార్కులు పక్కకు వస్తాయి. లేని పక్షాన ఏదైనా యూనిట్ నుంచి టఫ్ చేయాలనుకుంటే 40 పక్కకు వస్తాయి. వీటితో పాటు కొన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ని మనం యాప్ లో ప్రొవైడ్ చేశాం నాన్న. ఈ క్వశ్చన్స్ కాదు, దీంతో పాటు కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉంటాయి 5 మార్క్స్, అవి యాడ్ చేశాను. అవి కూడా చదువుకుంటే మీకు 60+ వస్తాయి, మంచి స్కోర్ అనేది వస్తుంది, ఓకేనా? సరే, ఇవి క్వశ్చన్స్ అన్న, ఓకేనా? వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం చూసుకున్నట్లయితే, ఓకే, మీ అందరికీ తెలుసు మన యాప్ గురించి, డిఎంటీ లాజిక్స్.
మన లోగోతోనే ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా లోగో కనిపిస్తుంది కదా, ఈ లోగోతోనే ఉంటుంది. ఇది మన యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అదే విధంగా కామెంట్ సెక్షన్ లో కూడా ఉంటుంది. ఓకేనా, అక్కడ డైరెక్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ రిజిస్టర్ అవ్వమని చెప్తుంది, మీరు వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఏం లేదు, మీ పేరు, మీ నెంబరు, మీ మెయిల్, ఈ 3 ఇస్తే మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. ఓకే, రిజిస్టర్ అయ్యాక మీరు ఏ సెమ్ కావాలనేది మీరే చూసుకోవాలా. ఓపెన్ చేయని ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఈ విధంగా సెమిస్టర్స్ కనబడతాయి. ఇది వెబ్సైట్ నాన్న, వెబ్సైట్ లో కాదు, మీకు యాప్ లో వస్తుంది. వెబ్సైట్ మీకు డెమో కోసం చెప్తున్నాను. 4th సెమ్ మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన వెంటనే మీకు కావాల్సిన ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ ఉంటుందా. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, ప్రస్తుతానికి ఇవి పెట్టాం నాన్న. తర్వాత హిస్టరీ, బిఏ, బీకామ్ అన్ని వస్తాయి. సరే, మనం ఇప్పుడు మాట్లాడుతున్న క్లాస్ పేరు జావా కాబట్టి ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగోండి ఎక్కడ ఉందా, 49 రూపీస్ కి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా. పేపర్ పేరు కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము, గాబరపడి ఒకటి కూడా తీసుకోకండి. ఓకేనా, సరే. ఇది మీకు 6 months సబ్స్క్రిప్షన్ ఉంటుంది. పీడిఎఫ్ లో ఉంటే వీడియో క్లాసెస్, ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా, సో ఈ కోర్స్ మీకు జస్ట్ 49 రూపీస్ కి మనం అవైలబుల్ ఇచ్చాం. పీడిఎఫ్ ఉంటుంది, వీడియో క్లాస్ ఉంటుంది. 6 నెలల సబ్స్క్రిప్షన్ అన్న. చాలా మంది ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు, 1 రోజు 2 రోజు అనుకుంటున్నారు. కాదు, 6 నెలలు. మనీ కోసం కాదన్నా, అందరూ బాగా చదవాలని మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఎగ్జామ్ అందరూ ఎవరు కూడా బ్యాక్ లాగ్స్ అనేది ఉంచొద్దు. 49 రూపీస్ మీకు కష్టమైతే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేనే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సరేనా, 49 రూపీస్ కోసం ఆలోచించొద్దు, బ్యాక్ లాగ్స్ ఉంచొద్దు. ఓకే, సో ఈ వీడియో వల్ల మాకు ఏం చదవాలో తెలిసింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.